ప్రతి ఓటర్ను కలవండి. ప్రతిపక్షాల సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని ఆధారాలతో తిప్పికొట్టండి. జూబ్లీస్లో గెలుపు మనదే. సర్వేలని మనకి అనుకూలం. భారీ మెజార్టీ సాధించాలి. అందరూ సమన్వయంతో పనిచేయాలి. మంత్రుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీని కొంత అలర్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకు అంటే ముఖ్యంగా నవీన్ యాదవ్ను కానీ వాళ్ళ టీంని కూడా అలర్ట్ చేస్తా ఉన్నాను. ఎప్పుడైతే ఎలక్షన్స్ జరిగేటువంటి పోలింగ్ జరిగేటువంటి రోజు ఉంటుంది కదా, మీరు రాసి పెట్టుకోండి. పోలింగ్ జరిగేటువంటి రోజు పోలింగ్ స్టార్ట్ కాక అంటే 7 గంటలకు స్టార్ట్ అవుతుంది కదా, 7 గంటలకు స్టార్ట్ కాకముందే 6 గంటలకి 5 గంటలకే మీ పైన కొన్ని రకాల వీడియోలు, కల్పితమైన వీడియోలు సృష్టించి ఈరోజు వాళ్ళు పెద్ద ఎత్తున దుష్ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైపోయింది. పొద్దున 6-5 గంటలకు ఒక వీడియో, అది కూడా మీ పైన చాలా దారుణాతి దారుణంగా మిమ్మల్ని ఒక రకంగా ప్రజల్లో ఒక నెగిటివ్ చిత్రీకరించే విధంగా కొన్ని వీడియోలు తయారు చేశారు. అది పొద్దున 5 గంటలకి, ఉదయం 11 గంటలకి, మధ్యాహ్నం 2 తర్వాత 4 గంటలకి ఒక 4-5 వీడియోలు, అది ఫేక్ పేపర్ కటింగ్స్ అన్నిటిని కూడా విడుదల చేయడానికి ఆల్రెడీ సరంజామా రెడీ చేసి పెట్టుకున్నారట. సో దాన్ని తిప్పికొట్టాలంటే 100% నవీన్ యాదవ్ కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణి కానీ అలర్ట్గా ఉండాలి. ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళని దొరకబట్టి జైలు వేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా కోరుతాను. ఇదంతా కూడా ఇక్కడ జరుగుతుంది. ఇదంతా కూడా దుబాయ్ నుంచి మానిటర్ జరుగుతుంది. దుబాయ్లో ఆల్రెడీ అక్కడ నుంచి కొంతమంది వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సంబంధించిన వ్యక్తి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మనకు సమాచారం వస్తుంది. సో వాళ్ళు ఇంకా అలర్ట్ కాకపోతే మీ కర్మ మేమేం చేయలేము.